నమస్తే DTV 24/7 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కిషోరి వికాసం సమ్మర్ సెషన్ 8 కార్యక్రమంలో భాగంగా మంగళవారం శారీరక వ్యాయామం. కార్యకర్త అధినేత అని ప్రపంచానికి చాటి చెప్పే మహావేదిక మన మహానాడు. దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. అనాథ వృద్ధులకు భోజనం ఏర్పాటు. ప్రకాశం జిల్లా దర్శి మండలం బండివెలిగండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో కిషోరి వికాసం సమ్మర్ సెషన్ 8 కార్యక్రమంలో భాగంగా మంగళవారం శారీరక వ్యాయామం ప్రాముఖ్యత అనే అంశంపై అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌమార బాలికలకు శారీరక వ్యాయామం, క్రీడలు మరియు ఆటల ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. బాలికలు ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం ఎంతో అవసరమని అధికారులు తెలిపారు. శారీరక వ్యాయామం వల్ల శరీరానికి బలం చేకూరటమే కాకుండా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బాలికలకు యోగా, నడక, క్రీడలు, సాధారణ వ్యాయామాలు మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పించారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలని, మొబైల్ ఫోన్లు మరియు టీవీలకు ఎక్కువగా సమయం కేటాయించకుండా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. బాలికల చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమానికి ICDS సూపర్వైజర్ వి కమలకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాలికల అభివృద్ధికి శారీరక వ్యాయామం కీలకమని కమలకుమారి తెలిపారు. సోషల్ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషనల్ విభాగానికి చెందిన టి శ్రీను ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా ప్రాముఖ్యత మరియు బాలికల హక్కులపై అవగాహన కల్పించారు. దర్శి పట్టణంలోని వెలమవారి వీధిలో నివాసముంటున్న తోట రోజారావు ఈ నెల 26వ తేదీన మంగళవారం తెల్లవారుజామున మృతి చెందగా, రోజారావు తల్లి తోట సుబ్బులు ఈ నెల 22వ తేదీ శుక్రవారం మృతి చెందడం జరిగింది. ఒకే కుటుంబంలో 5 రోజుల తేడాతో తల్లి, కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో సభ్యుల రోదనలు ఆపడం ఎవరి వల్ల కాలేదు. రోజారావుకు భార్య, 2 ఆడ సంతానం, 1 మగ సంతానం కలిగి ఉన్నారు. ఈ కుటుంబంలోని భార్య భర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం నడుపుతున్నారు. వీరికి ప్రభుత్వం ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యకర్త అధినేత అని ప్రపంచానికి చాటి చెప్పే మహావేదిక మన మహానాడని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ శ్రీశక్తి నినాదంతో నవశకానికి నాంది పలికే మహానాడని 2 ఏళ్ల విజయాలను ప్రజల ముందు ఉంచుదామని, అభివృద్ధి విఘాత రాజకీయాలను ఎండగడదామని డాక్టర్ లక్ష్మి అన్నారు. పసుపు జెండాలతో ఊరూరా పండుగలను మహానాడు జరుపుకుందామని డాక్టర్ లక్ష్మి పిలుపునిచ్చారు. దర్శి నియోజకవర్గంలో ఈ నెల 27వ తేదీ బుధవారం నుండి 2 రోజుల పాటు జరగనున్న వర్చువల్ మహానాడు ఏర్పాట్ల పరిశీలన ముందుగా క్లస్టర్ నెంబర్ 8 మున్లమూరు మండలం ఉల్లగల్లు పరిధిలో మరియు క్లస్టర్ నెంబర్ 5 దర్శి మండలం AMC కార్యాలయం వద్ద మహానాడు వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలన, తదుపరి దర్శిలోని టీడీపీ కార్యాలయం నందు మహానాడు గుర్తించి తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. మహానాడు పండుగలో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల టీడీపీ అధ్యక్షుడు మారెల వెంకటేశ్వర్లు, దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షుడు పుల్లల చెరువు సత్యనారాయణ, క్లస్టర్ నారపశెట్టి మధు, నానబాల అంకయ్య, రూపినేని రామారావు, దర్శి మండలం మరియు పట్టణంలోని టీడీపీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నాక ఫస్ట్ మహానాడు ఎంతో ప్రెస్టీజియస్ గా, ఘనంగా ప్రజల మధ్యలో నెల్లూరులో చేసుకోవాల్సింది ఇప్పుడు మనం మన నియోజకవర్గంలో ఇప్పుడు లొకేషన్ ఎలా ఆలోచించారు. ఇప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. మనం ప్రజల దగ్గర ప్రతి కార్యకర్తకి మహానాడు చేరాలి, ప్రతి గ్రామానికి మహానాడు చేరాలి. మహానాడు లక్షల మంది అటెండ్ అవుతుంటారు. కొంతమంది అటెండ్ అవ్వలేకపోయినా అంతకన్నా ఎక్కువ అభిమానం ఉండి ఇంట్లో నుండి చూస్తుంటారు. ఆ జనం రద్దీకి వెళ్ళలేనో, లేదా అంత దూరం వెళ్ళలేమనో, లేదా అక్కడ సీటింగ్ ఇబ్బందనో, లేదా పాస్లనో ఏదో. వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం ఏంటంటే మన గ్రామంలో మన దగ్గరే మహానాడు జరుగుతుంది అని. సో ఈ కార్యక్రమాన్ని మనం ఏంటంటే అందరం కలిసి ఇప్పుడు క్లస్టర్ పరిధిలో మహానాడు జరుగుతుందంటే మెయిన్ ఇది ఏంటంటే క్లస్టర్ బలోపేతానికి ఇది ఒక మంచి అవకాశం. అట్లానే మనం క్లస్టర్ మీద మొత్తం వదిలేసి మీరు చూసుకోవాలంటే కాదు,
మీరు నేను ప్రతి ఒక్కళ్ళం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. పార్టీ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కళ్ళం మనదిగా ముందుకెళ్ళాలి. అది ఏ కార్యక్రమం అయినా, మహానాడైనా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రోగ్రామ్ అయినా, చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అయినా, లోకేష్ అన్న బర్త్డే అయినా, నాకు ఒకరు చెప్పలేదు, నాకు టైం చెప్పలేదు, నాకు పిలవలేదు, ఇవి ఇంకా మనం ఆపేయాలి. మనమందరం మన బాధ్యతగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. మనకు పార్టీ మీద ఉన్న అభిమానాన్ని మనం ఎవరో చెప్పలేదని వాళ్ళ మీద నింద వేయకూడదు. మనం అందరం అటెండ్ అవ్వాలి. ఇప్పుడు మహానాడు ఇంకా ఇంకా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇది. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. అందరం తలా 10 మంది కలిసి వెళ్తాం, తలా 20 మంది కలిసి వెళ్తాము అని మళ్ళీ అక్కడ ఎవరు గమనిస్తారు? ఎవరైనా ఉంటారా? మనల్ని చూస్తారా? వెళ్ళి కనిపించేసి వద్దాం, లంచ్ దాకా ఉందాం కాదు. ఈ 2 రోజులు మనం అందరం అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. కార్యకర్తల త్యాగాల వల్లే మన పార్టీ ఒక మహావృక్షంగా ఎదిగింది. ఇప్పుడు కార్యకర్తల దగ్గరికి ఆ మహానాడు కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు అంటే మనందరి బాధ్యత ఉంది సక్సెస్ చేయటం అనేది. ప్రతి ఒక్కరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి, కేఎస్ఎస్ అయినా, క్లస్టర్ కమిటీస్, బూత్ ఇన్ఛార్జ్, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్, ప్రతి ఒక్కరు కూడా మనకి మన పార్టీ మీద ఉన్న అభిమానాన్ని ఈ 2 రోజులు మనం చాటు చూపాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే అక్కడ అరేంజ్మెంట్స్ అంతా కూడా ప్రతిదీ మేము టేక్ కేర్ చేస్తున్నాము అందరి సహకారంతో. ప్లస్ మేము కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. వాటర్ కానీ, మజ్జిగ, ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, అక్కడ కూలర్స్ ఏర్పాటు చేయడం, సీటింగ్ కూడా ఏం ఇబ్బంది లేకుండా మన పార్టీ తీసుకునే తీర్మానాలు కానీ అన్ని కూడా అక్కడ చక్కగా విని మహానాడుని మనం అందరం విజయవంతం చేసుకోవాలి. ఇక్కడ పార్టీలో అన్ని లెవెల్లో కష్టపడే వాళ్ళు ఉన్నారు. కార్యకర్తల దగ్గర నుండి ఎమ్మెల్యేస్, మినిస్టర్ వరకు ఎవరి కష్టం వారిదే. మనం పార్టీ ఫలాలను ఎలా అయితే మనము అనుభవిస్తున్నాం, అభివృద్ధి అయినా, సంక్షేమం అయినా, అట్లాగే పార్టీ కార్యక్రమం ఉన్నప్పుడు కూడా మనందరం మన బాధ్యతగా వెళ్ళి అవి అటెండ్ అవ్వాలి. మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పార్టీ లేకపోతే మనం ఎవరో లేదు. చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా, లోకేష్ అని లేకపోయినా మనం ఎవరో లేము. అది మనందరం గుర్తుపెట్టుకొని ఈ మహానాడుని సక్సెస్ఫుల్ గా చేసి మన జిల్లాలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి. అట్లాగే స్టేట్ లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే మనల్ని అందరూ గమనిస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. అండ్ ఒకరు గమనిస్తున్నారని కాకుండా మనం మన పార్టీ మీద అభిమానంతో వెళ్ళాలి. ముఖ్యంగా ఇవాళ మన అబ్జర్వర్ వచ్చారు. 2009 నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ పొజిషన్కి వచ్చారు. అబ్జర్వర్ గా వివిధ నియోజకవర్గాల్లో రాఘవేంద్ర గారు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు దర్శికి రావడం చాలా సంతోషంగా ఉంది. పార్టీ బలోపేతానికి వారి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా నేను వారికి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎప్పుడు మేము అందుబాటులో ఉంటున్నాము, అన్ని విధాలుగా సహకరిస్తాము. మన కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు సక్సెస్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటున్నారు. ఎవరెవరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనే ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ జిల్లా పార్టీకి, అదేవిధంగా స్టేట్ పార్టీకి అనేది ఖచ్చితంగా వెళ్తూ ఉంటది. మన పార్టీ ఒకవేళ మనం అధికారంలో లేకపోయినా అంతకు మించి నియోజకవర్గంలో పనులు చేయడంలో ఈరోజు లక్ష్మి గారు టాప్ లో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఏవైతే 5 మండలాలు ఉన్నాయో 5 మండలాల పరిధిలో రోడ్లు కానివ్వండి, అవసరమైనటువంటి ఏవైతే గవర్నమెంట్ వర్కులు కానివ్వండి, ఇక్కడ అన్నా క్యాంటీన్ ఇప్పుడే చూపించారు. నాకు ఎంత బాగుందండి అన్నా క్యాంటీన్, అంత చక్కగా కట్టారు. దానికోసం ఆవిడ చాలా కష్టపడ్డారు. అన్నా క్యాంటీన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేడం గారి మైండ్ లో ఉంది. మీరు అందరూ కూడా దానికి తగ్గట్టు మీ సపోర్ట్ ఆవిడతో ఉంటే ఆవిడ ఇంకా ఉత్సాహంగా, ప్రోత్సాహంగా ముందుకెళ్ళిపోయేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. రేపు రాబోయే ఎలక్షన్స్ లో దాదాపు 20,000 మెజార్టీతో మనం ఖచ్చితంగా గెలవబోతాము. ఇప్పటికే నియోజకవర్గం చాలా తేడా వచ్చింది. ఇప్పటికే ప్లస్ లో ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి దర్శిలో లక్ష్మి గారు మనకి ఎమ్మెల్యేగా ఉంటారు. ఆవిడ ఖచ్చితంగా గెలిచి మళ్ళీ మనకి ఇక్కడ పసుపు జెండా రెప్రపులు ఆడుతుంది. స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఓకే, మన ప్రాంతంలో మన దగ్గర మహానాడు జరుగుతుంది. ఇక్కడ మనం స్టామినా, మన స్ట్రెంత్ ఎంత చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అందరం వస్తాం, నా వెనకాల ఇదిగో 100 మంది ఉన్నారు, లేకపోతే ఈ ప్రాంతం వాళ్ళంతా నా వాళ్ళే అని చెప్తున్నారు. ఇప్పుడు సరైన సమయం మీకు వచ్చింది. మీ బలం ఏందో మీరు చూపించాలి. ప్రతి ఒక్కళ్ళు అవసరమైతే ఇంటి దగ్గర నుంచి ర్యాలీలుగా రండి. మీ ప్రాంతంలో అందరూ ఒక దగ్గరగా అయిపోయేసి అక్కడ జెండాలు కట్టుకుని అక్కడి నుంచి అందరూ బయలుదేరి అందరూ కూడా వస్తే ఏంటంటే రోడ్డు అంతా కూడా పసుపుమయం అయిపోవాలి. జెండాలు కట్టండి. ఎక్కడికక్కడ ఏం అవసరం, మీకు ఏ సామాగ్రి అవసరం, జెండాలు అవసరమా, లేకపోతే కండవలు అవసరమా, సోదరుడు చెప్పినట్టు ప్రతి ఒక్కరు మాక్సిమం పసుపు చొక్కా వేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఐడి కార్డు వేసుకోండి. పార్టీ కార్డు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు అది ధరించండి. ఎందుకంటే
మన పార్టీలో మనకుండే గుర్తింపు అది. ఈ పార్టీ ఎవరైతే కార్యకర్తలకు ఇచ్చినంత గౌరవం కానీ గుర్తింపు కానీ ఏ పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇవ్వదు. అది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమైందని చెప్పేసి మనం దొమ్మిదిసే రోజు రేపు ఎల్లుండే మన ప్రతాపం మన దర్శనం చూపించాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయండి. ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇది కార్యక్రమానికి సంబంధించి ఎక్కడైనా ఏదైనా మీకు ఇంటిమేషన్ లేకపోతే ఇంకోటో, ఎందుకంటే ఈ టైంలో ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పలేకపోవచ్చు. ఒకరిద్దరు మర్చిపోయి ఉంటే అటువంటి వాళ్ళందరూ అనాథ వృద్ధులకు భోజనం ఏర్పాట్లు కురిచేడి వాస్తవులు దర్శి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సీనియర్ టీడీపీ నాయకులు మొఘల్ మస్తాన్ వలి బక్రీద్ పండుగ సందర్భంగా మంగళవారం కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామంలోని శ్రీ కరుణ వృద్ధాశ్రమం నందు ఆశ్రయం పొందుతున్న అనాథ వృద్ధులకు కుటుంబ సమేతంగా ఆశ్రమానికి వెళ్లి భోజనం ఏర్పాటు చేయించి వారందరికీ వారి కుటుంబ సభ్యులతో భోజనం అందించడం జరిగింది. అనంతరం వృద్ధుల వైద్య ఖర్చుల నిమిత్తం తమ వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. వారు చేసిన ఈ సహాయానికి కృతజ్ఞతగా శ్రీ కరుణ వృద్ధాశ్రమం డైరెక్టర్ ఎం కాశయ్య మాట్లాడుతూ వృద్ధుల అందరి తరపున మొఘల్ మస్తాన్ వలి గారికి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. కొల్లపూడిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నా తెలుగుదేశం నా బాధ్యత నినాదంతో తెలుగువారి పండుగ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు మహానాడును విజయవంతం చేయడానికి ఉత్సాహంగా సిద్ధమవుతున్నారని చెప్పారు. గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే 3 సంవత్సరాలకు దిశానిర్దేశం చేసే వేదికగా ఈ మహానాడు నిలవనుందని పేర్కొన్నారు. సాంకేతికంగా కూడా అసాధ్యమని తెలిసి కూడా కేవలం బురజల్లాలి, ఏదో విధంగా వార్తల్లో ఉండాలి, ఏదో విధంగా ఈ వైసీపీ ఫేక్ సోషల్ మీడియా ఏదైతే ఫేక్ ఫ్యాక్టరీలో కంటెంట్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్లు ఇచ్చి ఇవాళ ఈ దుర్మార్గాలకి పాల్పడతా ఉన్నాడు. కేవలం ఏది బాధ ఆక్రోశం. ఇవాళ టీచర్ ఉద్యోగాల్లో 16,000 మంది పైగా పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ డిఎస్సిలో వచ్చే సంవత్సరం కొంతమంది సెలెక్ట్ అవ్వబోతూ ఉన్నారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్లో 10,000 ఉద్యోగాలు అనౌన్స్ అయినాయి. అట్లాగే 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, దగ్గర 22 లక్షల పైగా ఉద్యోగాల కల్పనలో భాగంగా పరిశ్రమల స్థాపనకి అన్ని కార్యక్రమాలు వేగవంతంగా ఒక పక్క పనులు వేగవంతం చేస్తూ ఉంటే చూసి జగన్మోహన్ రెడ్డి ఓడలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఆ ఏడుపే ఇవాళ ఈ మెగా డిఎస్సి మీద అతను చిమ్మిన విషం, అతను చిమ్మిన దుర్మార్గమైన భాష ఏదైతే ఇవాళ గూగుల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అట్లాగే మెగా డిఎస్సిని ఆపడానికి వివిధ కోర్టుల్లో 200 కేసులు వేసిన వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇవాళ అవన్నీ కుదరలా. కోర్టులు స్పష్టంగా డిఎస్సి నిర్వహించండి, ఇవాళ టీచర్ ఉద్యోగాల్లో నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని కోర్టులే వీళ్ళు పెట్టిన తప్పుడు కేసుల్ని కొట్టివేసి ఇవాళ పరీక్షలు నిర్వహించి
ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ఎన్నికలు కూడా పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని మరి కార్యోన్ముఖులు చేసే విధంగా ఈ మహానాడు ఒక దిశ దశ చూపించడమే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములై పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. సిద్ధాంతాలే ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. కాబట్టి ఈ మహానాడు ప్రగతి ఏదైతే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే స్త్రీ శక్తి యొక్క గొప్పతనాన్ని డిజిటల్ ఇన్నోవేషన్ ద్వారా ఏ విధంగా ఈరోజు మహానాడు మనం జరుపుకుంటున్నామో దేశానికి ఒక ఆదర్శంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక పార్టీ సమావేశం కాకుండా ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో జరుపుకునే ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజుని గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున జరుపుకోవాలని, అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి ఈ భాష మాట్లాడుతూ ఉన్నాడు, వీటి మీద బురద జల్లుతూ ఉన్నాడు. నువ్వెన్ని దుర్మార్గాల్లో పాల్పడ్డా ఆకాశంలోకి చూసి ఉమ్మేస్తే మీ మోకాల మీద పడుతుంది, మీరే కడుక్కోవాలి. ఇవాళ ఇటువంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసే వాళ్ళని చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటపల్లి గ్రామంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక పంట పొలాల్లో ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం బానుడి బగబగలకు తోడు తీవ్రమైన వడగాలులు వీస్తుండటంతో మంటలు క్షణాల వ్యవధిలోనే పక్కపక్క పొలాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. పొలాల నుంచి పెద్ద ఎత్తున పొగలు మంటలు ఎగిసి పడుతుండటంతో గమనించిన స్థానిక గ్రామస్తులు రైతులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న నీరు, పచ్చి కొమ్మలతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగి ఇంత సమయం అవుతున్నా క్షేత్రస్థాయిలో ఫైర్ ఇంజన్ అందుబాటులోకి రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఉంటే నష్టం తీవ్రత తగ్గేదని, వడగాల్పుల వల్ల మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాష్ట్ర దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మహానాడును మహిళా శక్తి థీమ్తో నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారతలో భాగంగా డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 11 క్లస్టర్ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాల్లో మహానాడు కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. జూమ్ యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1870 క్లస్టర్లలో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక రికార్డుగా నిలవబోతోందని, సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. సింగ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గత 2 ఏళ్ల పాలనలో మెగా డిఎస్సి ద్వారా సుమారు 18,000 ఉపాధ్యాయ పోస్టులతో పాటు గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడం అనేది 44 సంవత్సరాల పార్టీ చరిత్రలో వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. మహానాడు అనేది అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఈ మహానాడు ప్రజల సమస్యలు పరిష్కరించడం, ముఖ్యంగా యువత, అలాగే మహిళ, అట్లాగే రైతు, అట్లాగే అభివృద్ధి, వాటి మీద తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా అమలు చేయటం, ప్రతిపక్షంలో ఉంటే ఆ తీర్మానాలు అమలు కోసం ప్రజల తరపున పోరాడటం అనేది తెలుగుదేశం పార్టీకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈసారి మహానాడు అనేది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పొదుపు చర్యలు తీసుకోమన్నారో అట్టహాసంగా చేసే మహానాడు పండుగని ఈసారి రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆన్లైన్లో డిజిటల్ మహానాడుగా దీన్ని ఈరోజు చేయటం జరిగింది.
ఎందుకంటే టెక్నాలజీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫాము అలాగే మీడియా ప్లాట్ఫామ్లో లైవ్లు ఇస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లైవ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏ నిమిషంలో ఏం జరుగుతుందనేది తెలుస్తూ ఉంది. 27, 28 జరగబోయే అంటే రేపు ఎల్లుండు కేంద్ర కార్యాలయంలో జరగబోయే మహానాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇందాక చెప్పా యువతకి ఈ 23 నెలల్లో ఏం చేసాం. మెగా డిఎస్సి పెట్టాం, 17,000 ఉద్యోగాలు ఇచ్చాం, గ్రూప్ 1లు పెడుతున్నాం, 5,000 మంది కానిస్టేబుల్ని పెట్టాం, ఎస్ఐ పోస్టులు ఫిలప్ చేసాం. అంటే యువతకి అన్ని రకాలుగా చదువుకొని గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురిపడినటువంటి యువతని వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించాం. టీచర్లు అవ్వాలనుకున్న వాళ్ళు డిఎస్సి రాశారు, 18,000 మంది టీచర్లు అయ్యారు. అలాగే ఎస్ఐ అవ్వాలనుకున్న ఎస్ఐ అయ్యారు, కానిస్టేబుల్ అవ్వాలనుకున్న కానిస్టేబుల్ అయ్యారు. గ్రూప్ 1 ఇంకా ఆర్డీఓలు డిఎస్పీలు వాళ్ళు కూడా అయ్యారు. ఎన్నిటిని కూడా యువత కోసం చదువుకున్న యువత కోసం తీసుకున్న చర్య. 24 నెలలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.